హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం ఈస్ట్ అవసరం లేదు, అలాగే ఓవెన్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే మన దగ్గర ఉన్న వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను, చూసేయండి. ముందుగా దీనికోసం మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేస్తామండి. మనము ఈరోజు పిజ్జా గోధుమ పిండితో చేస్తున్నాము. అలాగే దాంట్లో రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నామండి. నెక్స్ట్ మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు ఈనో అయినా యూస్ చేసుకోవచ్చు, కానీ బేకింగ్ పౌడర్తోనే బాగా వస్తుందండి. అలాగే 1.5 స్పూను షుగర్ అయితే యాడ్ చేసుకున్నామండి. యాడ్ చేశాక వాటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్నీ కలిసేలాగా. ఇక చూసారు కదా, అలా మిక్స్ చేసుకున్నాక మనం వాటర్ అనేది యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా పెరుగు యాడ్ చేస్తూ పిండి అనేది మిక్స్ చేసుకుంటామండి. చాలా సాఫ్ట్గా వస్తుంది. అలా వాటర్ అనేది లేకుండా అయితే మనం పిండి మిక్స్ చేసుకుంటున్నాము. ఇక చూసారు కదా, అలా నీట్గా చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటామండి. దాంట్లోకి మనం కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకుంటాము, సాఫ్ట్నెస్ కోసం. నీట్గా వచ్చేస్తుందండి. అలా నీట్గా అయితే మిక్స్ చేసుకుంటాం మనం. చుట్టుపక్కల ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి కన్సిస్టెన్సీ అనేది మనకి స్టిక్ అవ్వకూడదు, అప్పుడు దాకా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారు కదా, స్టిక్ అవ్వట్లేదు. ఇలా అయితే వచ్చేస్తుందండి. అలా వచ్చాక మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాము. సో ఇక్కడ మీకు చూపించాను. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని అయితే మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. నేనైతే క్యాప్సికమ్, అలాగే టమాటో, ఆనియన్స్ తీసుకున్నాను. ప్లస్ ఇది కార్న్ పిజ్జా కాబట్టి కార్న్ కూడా తీసుకున్నానండి. సో మనకి నచ్చినవి తీసుకొని నచ్చినట్లు కట్ చేసుకోవచ్చు, మన ఇష్టము. అలా అన్నీ తీసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇసుక తీసుకొని కొద్దిగా దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి. అలాగే దాని మీద ఒక స్టాండ్ పెట్టేసి అయితే నేను ప్రీహీట్ చేసుకున్నాను. ఇసుక బదులు సాల్ట్ అయినా తీసుకోవచ్చు, కానీ సాల్ట్ తీసుకుంటే కొద్దిగా గిన్నెలు మాడిపోతాయి. సో ఇసుకే తీసుకోండి, మంచిది. లేని వాళ్ళు అదైనా తీసుకోవచ్చు. ఈ లోపల మనకైతే పిండి అనేది రెడీ అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసారు కదా, స్టిక్కీగా అవ్వట్లేదు, ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అలా బాగా మిక్స్ చేసేసుకున్నాకైతే మనం దాన్ని హాఫ్ చేసుకుంటామండి. చూసారు కదా, ఇక్కడ పిండి అనేది ఎలా సాఫ్ట్గా వచ్చేస్తుందో, అస్సలు అంటుకోవట్లేదు. అలా అయితే రావాలండి మనకి. నెక్స్ట్ ఈ పిండి మనకి 2 పిజ్జాలు వస్తాయండి. అందుకని నేనైతే 2 హాఫ్స్ తీసేసుకుంటున్నానండి. ఇలా ఒకదాన్ని సపరేట్ చేసేసి అయితే నీట్గా రౌండ్ చేసుకోవాలి మళ్ళీ. ఇక చూసారు కదా, ఇలా అయితే నీట్గా చేసేసుకున్నాను. దాని తర్వాత దానికి ఒక ప్లేట్ తీసేసుకొని దానికి నీట్గా ఇలా నెయ్యి చుట్టూ అంటుకోకుండా రాసుకోవాలండి. అలా చక్కగా రాసేసుకున్నామంటే అంటుకోకుండా వచ్చేస్తుందండి పిజ్జా. అలా అప్లై చేసేసాక నెక్స్ట్ మనం పిండిని దాని చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటామండి. సో ఇక్కడ మీరు చూసే ఇలా చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాకైతే మనం దాని చుట్టూ ఇలా ఒత్తుకుంటామండి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి చీజ్ అదంతా బయటికి వెళ్ళకుండా నీట్గా కుక్ అవుతుంది. అలాగే ఇలా హోల్స్ కూడా పెట్టుకుంటామండి, అంటే లోపల పిండి కూడా నీట్గా కుక్ అవ్వాలి కదా, దానికోసం అయితే ఇలా నీట్గా స్పోర్క్ తీసుకొని ఇలా పెట్టుకుంటాము. సో అలా అంతా పెట్టేసుకున్నాక నెక్స్ట్ మనం దీంట్లో పిజ్జా సాస్ యాడ్ చేస్తామండి. చిల్లీ సాస్ కానీ ఉంటే ఫస్ట్ చిల్లీ సాస్ యాడ్ చేసుకొని దాని తర్వాత పిజ్జా సాస్ చేసుకోవచ్చు. పిజ్జా సాస్ అయితే మ్యాండేటరీ అండి. సో అలా పిజ్జా సాస్ తీసుకొని అయితే మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటాము చుట్టూ. సో ఇక్కడ చూపించాను కదా, అలా అయితే నీట్గా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ దాంట్లోకి చీజ్ కూడా యాడ్ చేసుకుంటామండి. ఫస్ట్ చీజ్ పెట్టేసుకున్నాను, మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టము. నేను ఇలా పెద్ద పెద్ద స్లైసెస్గానే పెట్టుకున్నాను. మీకు చిన్నవి కావాలంటే తురుముకొనైనా వేసుకోవచ్చండి, ఎలా అయినా మన ఇష్టము. దాని తర్వాత మనకి నచ్చిన స్టైల్లో అయితే వెజ్జీస్ అనేది గార్నిష్ చేసుకున్నాను. సో మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. కట్ చేసుకోవడం కూడా నేను కొన్ని సన్నగా పెట్టాను, అలాగే ఇంకొన్ని పెద్దగా కట్ చేసుకున్నాను.
అలా మనం అన్ని వెజిటేబుల్స్ని అయితే ఇలా పెట్టేసి గార్నిష్ చేసేసుకుంటామండి. అలా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాకైతే నెక్స్ట్ మనం కార్న్ కూడా యాడ్ చేసేసానండి. అలా మనకి నచ్చినప్పుడు పన్నీర్ పిజ్జా చేసేవాళ్ళు ఏంటంటే పన్నీర్ పెట్టేసుకోవచ్చు, అలా మన ఇష్టం అండి. ఇలా గార్నిష్ చేసేసుకునేటప్పుడే పెట్టేసేయాలి. పన్నీర్ అనేది అయితే ముందే ఫ్రై చేసుకోవాలండి, దాని తర్వాత పెడితే బాగా టేస్టీగా ఉంటుంది. సో అలా నేనైతే కార్న్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి కార్న్ని ముందే వాష్ చేసి ఊరికే అలా పెట్టేశాను, దాన్ని ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత చీజ్ వేసేసి మనమైతే ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదండి ఒక గిన్నెని, దాంట్లో అయితే ఇది పెట్టేస్తాము ప్లేట్. అలాగే ఇక్కడ చూసారు కదా, అలా పెట్టేసి క్లోజ్ చేసేస్తాను. మనం దీన్ని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో అయితే 35 to 40 minutes అయితే ఉంచాలండి. అలాగే ముందు ప్రీహీట్ చేసుకున్నాం కదా, అది కూడా లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో పెడితే గిన్నె అనేది మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఇది కూడా మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి పెట్టుకోవాలండి. నెక్స్ట్ మిగిలిన పిండితో కూడా ఇంకో పిజ్జా చేసేస్తున్నామండి. సో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే పిజ్జా స్ప్రెడ్ చేసేసుకున్నాక మనం నీట్గా అలా సైడ్స్ అనేది అలా ఒత్తుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. సో ఇలా చేయడం వల్లే మనకి బాగా బేక్ అవుతుంది పిజ్జా అనేది. సో అలా రెండో పిజ్జా కూడా నేను చేసేసుకున్నాను, సేమ్ ప్యాటర్న్ అండి. సో పిజ్జా చేయడం చాలా కష్టమని ఫీల్ అవుతూ ఉంటాము, బయట కొనేసుకుంటాము. అదే వస్తువులు అయితే మనం తెచ్చుకొని ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏమీ యూజ్ చేయలేదు కదా, అన్నీ ఇంట్లో దొరికేవే అండి. మనం ఎక్స్ట్రా ఏం చేసామంటే పిజ్జా సాస్ అయితే తెచ్చుకున్నాము. అలాగే వెజిటేబుల్స్ కూడా కామన్, నేను క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు అది కూడా స్కిప్ చేయొచ్చండి. సో అలా మనకి ఉన్న వెజిటేబుల్స్తోనే చక్కగా మనం చేసేసుకోవచ్చండి పిజ్జా అనేది. అలాగే బేకింగ్ పౌడర్ కూడా మ్యాండేటరీ, మిగతావన్నీ అయితే మనకి ఈజీగా ఇంట్లోనే ఉంటాయండి. నేను చక్కగా మనమే టేస్టీ పిజ్జా చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకొని తినేయచ్చండి. సో ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా బాగుంది. దీన్ని మనం గోధుమ పిండితో చేసాం కదా, మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కానీ ఇది నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను అది కూడా ట్రై చేస్తాను. చాలా సింపులే అండి, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే నీట్గా టేస్టీగా వస్తుందండి. ఒకసారి తింటే మీరే మళ్ళీ చేసుకొని తింటారు. చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో అని చూసి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పిజ్జా అయితే మనకి రెడీ అయిపోయిందండి. నేను చక్కగా ఇలా కట్ చేసేసుకొని అయితే ఇంకా సర్వ్ చేసుకొని తినేయచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైలేనండి, చాలా బాగా వచ్చింది. సో తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి.